కాంగ్రెస్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి. బడ్జెట్తో వేతన జీవులకు మోదీ భారీ ఊరట కల్పించారని చెప్పారు. ఉపాధ్యాయ లోకం బీజేపీకి సానుకూలంగా ఉందన్నారు ప్రేమేందర్. అశాస్త్రీయంగా బీసీ కులగణన చేశారని ఆరోపించారు బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు. కుట్రలో భాగంగా బీసీల లెక్క తక్కువ చేసి చూపించారని విమర్శించారు. సర్వేల్లో జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదన్నారు కాసం. ఒక అద్భుతమైన కేంద్ర బడ్జెట్ తీసుకొచ్చి ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగులకు వేతన జీవులందరికీ అది ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో కానీ 12 లక్షల వరకు ట్యాక్స్ అనేది లేకుండా ఇవాళ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీలు ఇచ్చిందో దీని పట్ల అందరూ కూడా హర్షం వెలిబుచ్చుతున్నారు. దీని ప్రభావం తప్పక రాబోయే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉంటుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గారికి, ఈరోజు సాయిరెడ్డి గారు సూర్యాపేట వాస్తవ్యులు, అనేక సంవత్సరాలు ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం కోసం పోరాటం చేసిన వ్యక్తి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించి ఇవాళ వారి మద్దతును తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చారు. బీసీలకు సంబంధించినటువంటి సర్వే ఏదైతే చెప్తున్నదో మొత్తం కూడా అశాస్త్రీయంగా కనబడతా ఉంది. బీసీలను లెక్కలను తప్పించి తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. జనరల్గా జనాభా లెక్కల ప్రకారం ఏ సర్వే చేసినా జనాభా పెరుగుతుంది, కానీ ఏ రకంగా తగ్గింది దీంట్లోనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఎక్కడ లేని విధంగా 10% మైనారిటీలని బీసీలలో కలిపి బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలు అని చెప్పేసి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ 50 లక్షల కుటుంబాలని, అది ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, 50 లక్షల కుటుంబాలని పక్కకు దోసేసి సర్వేని నిర్వహించింది. ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే రేపు 42% రిజర్వేషన్ నువ్వు ఇస్తానన్నావు, నువ్వు చట్టబద్ధత ఏ రకంగా కల్పిస్తావో ప్రజలకు చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సాయిరెడ్డి గారు సంపూర్ణమైన మద్దతుని సర్వోత్తమ్ రెడ్డి గారికి ప్రకటించడం ఏదైతుందో ఇది శుభ సూచన.